జీవిరెడ్డి రాజీనామా ఎఫెక్ట్ ఏపీ ఫైబర్ నెట్ మీద పడింది. ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా దినేష్ ని బదిలీ చేశారు. దినేష్ ను జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశం జారీ చేశారు. ఫైబర్ నెట్ తో పాటు రియల్ టైమ్ గవర్నెన్స్ సీఈఓ, గ్యాస్ డ్రోన్ కార్పొరేషన్ల బాధితుల నుంచి రిలీవ్ చేశారు. ఆయన పదవి చేపట్టి పట్టుమని 4 నెలలు కూడా కాలేదు. తొలి సమీక్షలోనే అనేక సంచలన నిర్ణయాలు తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన సంచలనాలకు కేర్ ఆఫ్ గా నిలిచిన ఫైబర్ నెట్ చైర్మన్ జీవిరెడ్డి ఇటీవల పరిణామాల నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేశారు. ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి జీవిరెడ్డి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పదవికి జీవిరెడ్డి రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. తాను ఏ పార్టీలో చేరబోనని, పూర్తిగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతానని జీవిరెడ్డి వెల్లడించారు. కొంతకాలంగా ఫైబర్ నెట్లో జరుగుతున్న పరిణామాలు జీవిరెడ్డి రాజీనామాకు దారి తీసే వరకు వెళ్లాయి. అవినీతిని సరిదిద్దుకుంటామంటే అధికారులు సహకరించడం లేదని కొద్ది రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు జీవిరెడ్డి. ఈ క్రమంలోనే ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్ పై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. 9 నెలల్లో సంస్థలో ఎలాంటి పురోగతి లేదని ఎండీ దినేష్ కుమార్ ఏపీ ఫైబర్ నెట్ ను చంపేయాలనుకుంటున్నారంటూ ఆరోపించారు. ఫైబర్ నెట్లోని కొంతమంది ఉద్యోగులు రాజద్రోహానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. కొందరు అధికారులు వైసీపీకి సహకరించేలా వ్యవహరిస్తున్నారని, సంస్థకు నష్టం కలిగేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. అధికారుల తీరుపై సిఐడి లేదా విజిలెన్స్ విచారణ కోరతానన్నారు. జీవిరెడ్డి వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేసిన పలువురు ఐఏఎస్ అధికారులు ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ వివాదం నేపథ్యంలో ఇరు వర్గాలను ముందుగా సంబంధిత శాఖ మంత్రి పిలిచి మాట్లాడారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబును కలిసిన జీవిరెడ్డి ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చారు. అయితే ఐఏఎస్లపై ఆరోపణలు చేసే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయనకు చంద్రబాబు సూచించారు. అధికారులతో కలిసి పనిచేయాలన్నారు. ఇది జరిగిన కొద్ది రోజులకే జీవిరెడ్డి ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. గతేడాది నవంబర్ 16వ తేదీన ఫైబర్ నెట్ చైర్మన్ గా జీవిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఫైబర్ నెట్లో కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ఆయన గతంలో ఆరోపించారు. గతంలో 40 మందితో ఉన్న ఫైబర్ నెట్ సంస్థ 1400 మందికి చేరుకుందని, ఇందులో రాజకీయ నియామకాలే ఎక్కువని కామెంట్ చేశారు. మొదటి సమీక్షలోనే 410 మంది ఉద్యోగులు తొలగిస్తున్నట్లు ప్రకటించారు. మరో 200 మందిని కూడా తొలగిస్తామన్నారు. ఇలా సంచలన నిర్ణయాలు తీసుకున్న జీవిరెడ్డి కేవలం 4 నెలల వ్యవధిలోనే తన పదవికి రాజీనామా చేశారు.